వీఆర్కే వైద్యం చేయొచ్చా? నిజానికి వైద్యం చేయొచ్చు, ఎవరైనా వైద్యం చేయొచ్చు. వైద్యం అంటే ఏంటి? రోగాన్ని తగ్గించేది వైద్యం. అయితే అది ఎలా చేస్తున్నారు, చేయటానికి వాళ్ళకి ఆ అర్హత ఉందా లేదనేది అసలు సమస్య. అర్హత అంటే ఏంటి? ఇప్పుడు ఒక అలోపతిక్ డాక్టర్ ఉన్నాడు, ఒక ఆయన చాలా పెద్ద డాక్టరు. ఆయన ఇల్లు ఆయుర్వేదిక్ మందులు లేకపోతే హోమియో మందులు రాయగలరా? పెద్ద డాక్టర్ కదా, కుదరదు కదా అలా. అట్లానే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడు, చాలా పెద్ద తోపు ఆయన ఇల్లు అలోపతిక్ మందులు రాయగలరా? రాయలేరు కదా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషికి ఒక ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు అతను ఏ వైద్య విధానాన్ని ఎంచుకునే హక్కు అతనికి ఉంది. అంటే అతను అలోపతికి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవచ్చు, లేదా ఆయుర్వేదిక్ వెళ్ళొచ్చు, లేదా హోమియోపతికి వెళ్ళొచ్చు, ఆకుపంచర్కి వెళ్ళొచ్చు, మనలాంటి చక్కటి ఆహార విధానానికైనా వెళ్ళే హక్కు, స్వేచ్ఛ అతనికి ఉన్నాయి. అయితే ఎవరి విధానంలో ట్రైన్ అయింది వాళ్ళు అలా చేయాలి. సమస్య చూసుకోండి, ఒక ఆర్థోపెడిషను గ్యాస్ట్రోఎంటాలజీ మెడిసిన్స్ రాయలేరు కదా. అలానే ఒక గ్యాస్ట్రోఎంటాలజిస్టు కార్డియాక్ మందులు రాయలేరు. ఎందుకంటే ఎవరి విభాగం వాళ్ళు స్పెసిఫిక్గా ఉంది. ఒకళ్ళ విభాగానికి ఒకళ్ళు దూరలేరు. హోమియో వాడు అలోపతి రాయలేడు, అలోపతిక్ వాడు ఇలా చేయలేరు. కానీ గుర్తుపెట్టుకోండి, మన ఆహార విధానం ప్రపంచంలో అందరూ తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి పరిమితులు లేవు. నేను చెప్పేది ఏంటి? ఎటువంటి నిషేధాలు లేని, ఎటువంటి సీక్రెట్లు లేని ఒక అద్భుతమైన ఆహార విధానం, ఒక మెటబాలజీ మార్పు. ఒక మెటబాలజీ మార్పు ద్వారా స్వచ్ఛమైన కెమికల్ సహితంగా ఉన్న ఆహార పదార్థాలను దూరం చేసి ప్రకృతి నేరుగా ఇచ్చినవి ఒక సైంటిఫిక్ పద్ధతిలో మెటబాలజీ మార్చడం ద్వారా చక్కటి శాస్త్రీయ పద్ధతిలో చేసుకొచ్చిన ఒక ఆరోగ్య విధానం. కీర్తిశేషులు కాకల సుబ్బారావు గారు ఒక మీటింగ్లో చెప్పారు, రామకృష్ణ చెప్పేది ఆరోగ్యం, డాక్టర్లు చేసేది వైద్యం. ఆరోగ్యం ఫెయిల్ అయినప్పుడు డాక్టర్లు ఎంటర్ కావాలి. ఆరోగ్యం సక్రమంగా ఉన్నంతకాలం డాక్టర్ పాత్ర లేదు. వైద్యంలోకి వచ్చినాక డాక్టర్ రోల్ బిగిన్ అవుతుంది. ఆరోగ్యం ఎవరైనా చెప్పచ్చు, వైద్యం కేవలం కొన్ని విభాగాలలో ఆ విధానం అనుమతించిన పరిమితుల్లో మాత్రమే చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే, మీకు మోషన్స్ అయినాయి అనుకోండి, మీరు ఎల్డోపర్ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది, లేదా ఆయుర్వేదిక్ వెళ్తే ఒకటిస్తారు, లేదా హోమియోకి వెళ్తే ఇంకోటిస్తారు. అట్లానే ఇంట్లో అమ్మమ్మని అడిగితే ఆవిడ పెరుగులో మెంతులు వేసేస్తుంది. ఇది ఆహార విధానం. ఇది చేయకూడదని రూల్ ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. నేను చెప్పే వాటిల్లో ఎటువంటి నిషేధ పదార్థాలు లేవు, పూర్తిగా అలౌడ్ ఐటమ్సే ఉన్నాయి. రెండోది, నేను చెప్పిన దాంట్లో ఎటువంటి సీక్రెట్ లేదు. ఇప్పుడు నేను వేరు మొక్క తెచ్చి ఈ వేరు మొక్క తినండి అన్నాను అనుకోండి, అది ఎంత మంచిదైనా సరే అది రుజువు కానప్పుడు తప్పు. ఇంట్లో ఉండే రెగ్యులర్గా వంటకం చేసుకునే ఆహార పదార్థాలు తిని రోగాలు తగ్గించుకుంటే మీకు అభ్యంతరమే ఉంది? ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతో డయాబెటిక్లు పోతున్నాయి, బీపీలు పోతున్నాయి, థైరాయిడ్లు పోతున్నాయి, అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ పోతున్నాయి, సోరియాసిస్లు, ఎగ్జిమాలు, అట్లానే 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేని పిల్లలు కలగటం, పీసీఓడీలు, అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటిక్ టైప్ 1లు, 3 రకాల క్యాన్సర్లు కూడా ఇంత అద్భుతంగా తగ్గుతున్నాయి అంటే ఆహార విధానం. కాబట్టి ఆహార విధానంలో దీన్ని నేను ఏ మందులు రాయట్లేదు. నేను నిజంగా ఏ చిన్న మందు రాసినా అసలు నేను వెంటనే నన్ను జైలు కూడా పంపచ్చు, అది ఇందులో రాసిన. కానీ మేము ఏదైనా సజెస్ట్ చేస్తే సప్లిమెంట్గా కూడా ఆహారం నుంచి సజెస్ట్ చేస్తాం. లేదా ఏదైనా క్రిటికల్గా చెప్పాల్సి వస్తే నాతో పాటు ఉండే డాక్టర్ టీం క్వాలిఫైడ్ అలోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతిక్, ఆకుపంచర్ ఇలాంటి డాక్టర్ టీమే సజెస్ట్ చేస్తారు తప్ప నేను బేసిక్ విధానం చేస్తాను. కాబట్టి ఈ విధానంతో ప్రజలకి 100% ఫలితాలు వస్తున్నంతకాలం, ఈ విధానమే ప్రపంచాన్ని మార్పు చేసి దీర్ఘకాల వ్యాధులన్నీ లొంగదీసి ఈ ఒక్కటే చేస్తున్నంతకాలం రామకృష్ణ అనేవాడు నిరభ్యంతరంగా వైద్యం చేయొచ్చు.